డేస్ తర్వాత మేము బ్లాగ్ చేస్తున్నాం. ఎందుకో లేట్ అయిందో డాడీని అడగండి. చెప్పు డాడీ, ఎందుకు లేట్ అయింది? 10 days తర్వాత చేస్తున్నాం. కొద్దిగా వీళ్ళకు ఎగ్జామ్స్ వల్ల ఏమో కూడా బయటికి రాలేదు. నాకు కూడా కొద్దిగా పనులు ఉండే ఏం బ్లాగ్ చేయలేకపోయినా ఈరోజు మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాం. అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పటి నుండి రెగ్యులర్గా మీకు కంటిన్యూగా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. జిల్లాలో కూడా అతి పురాతనమైన దేవాలయం శ్రీ మత్స్యరూప వెంకటేశ్వర స్వామి దేవాలయం జిల్లాలో కూడా దాదాపు ఒక 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. నమో వెంకటేశాయ. ప్రశాంతంగా దేవుని మొక్కు. ఇంతకుముందు అంతా రినోవేషన్ చేసిరు. మార్బుల్స్, గ్రానైట్స్, టైల్స్ వేసి దేవాలయాన్ని పునర్నిర్మించారు. దేవస్థానం స్వామివారి ఎంతో పురాతనమైన దేవాలయం. చిలుకూరు దేవాలయం కంటే మరి పురాతనం ఇది. కిందికి వస్తే నీలమాలిగలని, స్వామివారి నీలమాలిగలు ఉంటాయి కింద, చూపిద్దామండి. లక్ష్మీ నరసింహస్వామి ఈయన విశ్వకేన్ పెరుమల్. లక్ష్మీ నరసింహస్వామి వారు స్వామివారి అవతారాలని 10 అవతారాలు ఇక్కడ నీలమాలిగల కింద ఏర్పాటు చేశారు రామానుజాచార్యులు. వరాహస్వామి, కింద పైన వచ్చేసి దేవుని ప్రధానాలు ఉంటే కింద నీలమాలిగలో ఇదంతా అండర్గ్రౌండ్ ఉంటుంది. వరాహస్వామి, వరాహస్వామి ఆయన లక్ష్మీ నరసింహస్వామి, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బలరామ అవతారం, కల్కి అవతారం, అనంత పద్మనాభ స్వామి. బయటికి ఇట్లా మళ్ళీ బయటికి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి నామాలు. నమో వెంకటేశాయ. ఇట్లా అని మళ్ళీ బయటికి వెళ్తే ఇట్లా వెళ్తాం. ఇట్లా బయటికి వెళ్ళాలి. ఎట్లా కానీ మొత్తం గర్భగుళ్ళ అంతా నీలమాలిగలు అన్నీ పచ్చిగా ఉంది. ఆడ చాలా సంవత్సరాలు అవుతుంది. అంతే రినోవేషన్ చేసిరు. పురాతనంగా ఉండే ఎంతో పాతదైతే మళ్ళీ కొత్తగా దాన్ని మంచిగా కట్టిరు. అన్ని శిథిలావస్థకు వేస్తే దాన్ని మొత్తం మంచిగా కట్టి భక్తులకు స్వామివారి అవతారాలు ఎన్ని ఉన్నాయి ఇంకా దాన్ని చూపించుకొని ఏ అమ్మవారు దాని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు. నమో వెంకటేశాయ. గైస్, మీరు కల్కి అవతారం ఎట్లుంటుందో అనుకోరు కదా, ఇందాక చూపించారు కదా, అదే కల్కి అవతారం. ఇట్లా బయటకు వచ్చేది, ఇట్లా బయటికి వెళ్ళిపోవాలి. చాలా లోపలికి ఉంది గైస్. కల్కి అవతారం ఇప్పుడు అందరు చెప్తుంది ఇదే అవతారం గైస్, కల్కి అవతారం. ఎట్లుంటుందో అనుకోకండి. నరసింహస్వామి
కలికి అవతారం ఇట్లా వస్తుంది. అప్పుడు చూడండి, అప్పుడు ఎలా ఉంది, పిల్లర్స్ సిమెంట్ లేకుండా ఇప్పట్లో ఇంత టెక్నాలజీ లేనప్పుడే ఇట్లా ఉందంటే గుడి. అప్పట్లో ఇట్లా కట్టి చూడు, పెద్ద పెద్ద గనేట్లే పిల్లర్స్ లెక్క ఉన్నాయి. ఇప్పుడు అట్లా కట్టలేం గైస్, ఆర్కిటెక్చర్ అట్లా కట్టలేం మనం అసలు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని హనుమాన్ ఆలయం, శివాలయం, ఇదం అక్కడ కూడా ఏదో గుడి ఉంది, ప్రధాన ఆలయం. నేనేంటి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను మళ్ళీ ఒకసారి. ఎప్పుడు వచ్చినావు? నీతో శివాలయం అది, ఇదేమో హనుమంతుని దేవాలయం, అవును. ఇదే వెంకటేశ్వర ప్రధాన ఆలయం. మరి అక్కడ నీళ్ళు కానీ అయ్యో గైస్ నీళ్ళవు. కృష్ణుడు దగ్గర నీళ్ళవు గైస్. గుండవి పుష్కరిణి. ఎప్పుడైనా 500 సంవత్సరాల గుడి గైస్ ఈ సెకండ్ టైం చూద్దాం. రెండు చూడలేక ఇంతకుముందు లేదు గైస్, గుహలోకి ఎప్పుడు పోలేదు, ఇప్పుడే పోయినా. ఇప్పుడు చూసినా అది బాగుంది గైస్, మీరు రావచ్చు.